నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తాం, పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విగ్రహ ఆవిష్కరణ, మహనీయులను స్మరించుకోవాలని విద్యార్థులకు సూచన. 17న రాజమహేంద్రవరంలో జగన్నాథ రథయాత్ర వెల్లడించిన ఇస్కాన్ మేనేజ్మెంట్ ప్రతినిధులు. మన వార్డులో మన ఆదిరెడ్డితో ప్రజాపాలనకు కొత్త నిర్వచనం వెల్లడించిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించిన కందుల, పరిష్కారానికి రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తవుతుంది. తర్వాత గోదావరి జలకళ సంతరించుకోగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని పోలవరం ఎడమ కాల్వ పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఆగస్టు 14న ఆ కాల్వకు నీళ్లు వదులుతామని వెల్లడించారు. ఆ నీళ్లు అనకాపల్లి జిల్లాకు చేరగానే అక్కడ అఖండహారతి ఇస్తామని, శ్రీశైలంలోకి నీళ్లు రాగానే సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. పోలవరంలో పంప్డ్ జనరేషన్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నామని, అలా చేస్తే నిరంతరం 960 మెగావాట్ల విద్యుత్తు వస్తుందన్నారు. జలధార కార్యక్రమం కింద ప్రతి జిల్లాకు 2 కోట్లు ఇస్తున్నామని, ఆ నిధులకు తోడు సిఎస్ఆర్ నిధులు, ఇతరుల భాగస్వామ్యంతో జలధార పనులు కొనసాగించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 37వ సందర్శించాను. ఇంతవరకు 136 సార్లు సమీక్షించాను. కేంద్రం నిధులిచ్చి సహకరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమర్థంగా పనిచేస్తుంది. కేంద్ర జలసంఘం మద్దతిస్తోందని పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బాలరాజు, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు వర్కులు సమీక్షించడానికి సైట్కు వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పూర్తయితే 194 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో సమానంగా 200 టీఎంసీ నీళ్లు వరద నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గోదావరి జిల్లా, 2 జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవన్నీ పాత జిల్లాలు. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 28.5 లక్షల మందికి త్రాగునీటి సరఫరా వస్తుంది. ఇంకొక పక్క 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పరిస్థితి వస్తుంది. పోలవరం జల విద్యుత్ కూడా పూర్తయితే 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది వేరియస్ ఇష్యూస్లో చాలా ముఖ్యం. సోలార్, విండ్, ఏదైతే ఈ ఐడల్ పవర్, ఈ 3 కాంబినేషన్ రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను, వీలైతే హైబ్రిడ్ మోడల్లో పంప్డ్ స్టోరేజ్ ఒకటి ఉంది. అంటే అది అక్కడనే పెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద తీసుకురావడం. ఇప్పుడు ఈ వాటర్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పంప్ చేసి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉందా, అది కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదో ఆఫ్ అండ్ ఆన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం.
బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ జేఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి ఏకేసీ కళాశాల జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రకేసరి యువజన సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రకాశం పంతులు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకులను ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరి బిరుదు పొందిన మహానేత చరిత్రను భావితరాలకు చేరవేయాలంటే ఇలాంటి విగ్రహాలు, స్మారక చిహ్నాలు అవసరమని పేర్కొన్నారు. ఏకేసీ కళాశాల పేరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరిట ఉండటంతో కళాశాల ఎదుట ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం చారిత్రకంగా సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మహానేత ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ధైర్యం, నిజాయితీ, దేశభక్తి, ప్రజాసేవతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ పాలకులు అక్కడ కప్పు సాసర్ పెట్టారని, తాము టంగుటూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని, అదే వారికి తమకు ఉన్న తేడా అన్నారు. శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, కోసూరి చండీప్రియ, వర్రె శ్రీనివాసరావు, కొల్లి బుజ్జి విశ్వనాథరాజు, మోకమాటి సత్యనారాయణ, ఎంఎస్ఎన్ మాస్టారు, పాలకవర్గ సభ్యులు క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, జేఎంవి పార్థసారథి, షేక్ అబ్దుల్ కరీం, జూనియర్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలియని వారంటూ ఉండరు. మన నగరానికి విడదీయని బంధం. మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇక్కడే విద్యార్థి దశలో విద్యను అభ్యసించారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి మహనీయుడు ఒక పేరు మీద ఏదైతే ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ నామకరణం చేసి 60 సంవత్సరాలుగా విద్యాదాతగా ఉన్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించమని అనేక సందర్భాల్లో అభ్యర్థించిన గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా కప్పు సాసర్ని ఆవిష్కరించారు. నెగ్గిన వెంటనే మా నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, కప్పు సాసర్ని ధ్వంసం చేసి అక్కడ పంతులు గారి విగ్రహాన్ని పెట్టండి అని. కానీ అది చేసిన మరుక్షణం వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏముంటుందని ఆలోచించి ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి వారి యొక్క సహకారంతో వారిచ్చిన భూమిలో ఈ రోజున అధికారికంగా ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాం. యువతరం అందరూ వచ్చున్నారు. అడిగింది ఒకటే ప్రశ్న, ఈ సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరించాలా, కప్పు సాసర్ ఉంచాలా అని అడిగితే ఆ మహనీయుడు ఒక విగ్రహాన్నే ఉంచాలిగా, కప్పు సాసర్ ఎవరికి కావాలని అడుగుతా ఉన్నారు. చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో ఈరోజు ఒక గొప్ప సుదినంగా మన రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా భావించేటువంటి సందర్భం ఈరోజు మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో ఆర్ఎంసీ వారు ఆంధ్రకేసరి యువజన సమితి ఇచ్చిన స్థలంలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు విద్యాభ్యాసం కూడా రాజమహేంద్రవరంలో జరగడం జరిగింది. లాయర్గా ఇక్కడే ప్రాక్టీస్ చేశారు. అదేవిధంగా మన రాజమహేంద్రవరం చైర్పర్సన్గా కూడా ఒక సంవత్సరం, మున్సిపల్ చైర్మన్గా కూడా ఆయన ఒక సంవత్సరం ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఈ నగరాన్ని ఎంతో అభివృద్ధి దిశలోకి ఆయన తీసుకొచ్చారు. అనంతరం బారిస్టర్ చదవడానికి విదేశాలకు వెళ్ళి వచ్చిన తరువాత మెడ్రాస్లో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదంతో గర్జించి బ్రిటిష్ వారిని ఎదిరించి ఆంధ్రకేసరిగా పేరు సంపాదించారు. ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ నెల 17వ తేదీ శుక్రవారం నిర్వహించడానికి ఇస్కాన్ చైర్మన్ సత్య గోపీనాథ్ దాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రవీంద్ర చైతన్య దాస్, హేమ నిమాయి దాస్, శివానంద నిమాయి దాస్ వెల్లడించారు. స్థానిక గౌతమఘాట్ ఇస్కాన్ మందిర ప్రాంగణంలో మంగళవారం జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్ రోడ్ శ్యామలానగర్ రామాలయం జంక్షన్ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుండి
దానవాయిపేట, జాంపేట, దేవి చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా ఇస్కాన్ మందిరం వరకు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల భజన బృందాలు, కోలాటాలు, నృత్య బృందాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, వివిధ వేషధారులు, ఇతర సాంస్కృతిక బృందాలు ఈ రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు. యాత్ర అనంతరం ఇస్కాన్ మందిరం వెనుక గౌతమి ఘాట్లో సాయంత్రం 7 గంటలకు శ్రీ జగన్నాథ లీలలపై ప్రవచనం, శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలతో చెప్పన్ భోగసేవ, మహాహారతి, తదుపరి అందరికీ భోజన ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ జగన్నాథ, బలదేవ్, సుభద్రాదేవి విశేష కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీహరిరావు, వెంకటకేశవదాసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తరపున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 17వ తారీఖు నాడు శ్రీ జగన్నాథ్, బలదేవ్, సుభద్రాదేవి వాళ్ళ యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం కూడా ఇస్కాన్ రాజమండ్రి తరపున మనం రథయాత్ర అద్వితీయంగా, చాలా జనరంజకంగా, అదే సమయంలో అతి వైభవంగా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ యొక్క రథయాత్రని. ఈ సంవత్సరం కూడా ఈ 17వ తారీఖు నాడు ఈ రథయాత్రలో మనకి రాజమండ్రి, అదే సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు, అదే సమయంలో ప్రముఖులు, మన ప్రజా నాయకులు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సేవలో తరిస్తున్నారు. భక్తులందరూ కూడా 50 మంది పుర ప్రజలు, రాజమండ్రి ప్రజలందరినీ కూడా అందరి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యొక్క రథయాత్రలో అందరూ కూడా విచ్చేసి పాల్గొని మీ స్వహస్తాలతో జగన్నాథుడి యొక్క రథాన్ని మీరు లాగి ఆ భగవంతుని యొక్క అవ్యజమైనటువంటి కృపని, ప్రేమని పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఈ ఇస్కాన్ రాజమండ్రి తరఫున జరిగేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం శ్రీ జగన్నాథ రథయాత్ర. ఈ కార్యక్రమం ఏవి అప్పారావు రోడ్ రామాలయం నుంచి ప్రారంభమై అక్కడ నుంచి దానవపేట వస్తుంది, అక్కడ నుంచి జాంపేట, అక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వచ్చి మెయిన్ రోడ్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ దాకా వస్తుంది. కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మహాకాళేశ్వర టెంపుల్ మీదుగా మళ్ళీ తిరిగి ఇస్కాన్ మందిరానికి ఈ రథోత్సవం కార్యక్రమం అంతా జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా చాలామంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. సో ఈ రూట్ అంతా కూడా మనం ఇదివరకు లాస్ట్ ఇయర్ చేసినట్టు రూట్ లాగా ఇది ఉంటుంది. ఇది మ్యాక్సిమం రాజమండ్రి అంతా కూడా సుమారుగా అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది, ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా. సో ఆ విధంగా ఈ రథయాత్ర కార్యక్రమం అంతా కూడా ఎంతోమంది భక్తులతో సంకీర్తన చేస్తూ అందరు నృత్య ప్రదర్శనలతోటి ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతూ చాలా ఆహ్లాదకరంగా భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. హరే కృష్ణ. ఆషాఢ మాసంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో గాలులు ఏ విధంగా అయితే ఉంటాయో, వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయో, ఆ ఉక్కపోత నుంచి స్వామికి విరామం కలిగించడం కోసం బయటికి తీసుకుని వస్తారు. సో ఈ యొక్క స్నానోత్సవం మొన్న జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు జరిగింది. ఏరువాక పౌర్ణమి అంటాం. ఆ రోజు రైతులందరూ కూడా నాగళ్ళు పట్టి వ్యవసాయాల్ని దున్ని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క భగవంతుని యొక్క లీలకి మన యొక్క సనాతన ధర్మానికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇప్పుడు హోలీ చేసుకుంటాము, హోలీకి ఒక రీజన్ ఉంది. ఆ తర్వాత బలరామ పౌర్ణమి రోజు వచ్చి రాఖీ పండుగ ఉంది. సోదరుడు అనేటువంటి బలరాముడికి ఆవిర్భావం రోజు శ్రావణ మాసంలో వస్తుంది. ఈ విధంగా మన యొక్క జీవన విధానము భగవంతుని యొక్క లీలలతో అనుసంధానమై ఉంది. ఆ విషయాన్ని మొట్టమొదటి మనం గ్రహించాలి. సో అందువల్ల ఈ జగన్నాథ రథోత్సవం అన్నటువంటిది అంగరంగ వైభవంగా రాజమండ్రి ఇస్కాన్లో మేమందరం నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలనను ఆచరణలో చూపిస్తామన్నారు. గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతిని, నిధుల వివరాలను వెల్లడించారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయన్నారు.
మీడియా సమావేశానికి ముందుగా ఇటీవల మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ రత్నకిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం వహించారు. టీడీపీ నాయకులు మచ్చి రాంబాబు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వారా పార్వతీ సుందరి, ఉప్పులూరి జానకిరామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలో బలోపేతం, ఆ వార్డుల్లో పర్యవేక్షణ. మొదటగా కూడా ఎప్పుడు కూడా నా కుటుంబానికి కానీ మా తెలుగుదేశం పార్టీ మీకు ఓటేస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఏంటి అని శాశ్వత పరిష్కారం. ఆ సైటు ఓనర్ తోటే ఫ్లోర్ అంతా కూడా ప్లాస్టరింగ్ చేయించేసి చుట్టూ కూడా గ్రీన్ క్లాత్ కట్టించి చెత్త వేస్తే శిక్షార్హులని చేయించాం. నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా అడిగాను, ఇక్కడ ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటుంది, ఆ అమ్మాయి నన్ను చాలా గట్టిగా ప్రశ్నించిందంటే ఆ అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళిపోయింది అన్నారు మా వాళ్ళు. సరే, అక్కడ దేవాలయం ఉంది, శివుని దేవాలయం, సుమారు 55 లక్షల ఎండోమెంట్స్ నుంచి కూడా శాంక్షన్ చేయించాం. లోపల పనులు కూడా సర్వేగంగా నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఒక 40 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, సరిపోవట్లేదని స్థానిక పెద్దలు చెప్పినట్టునే ఈ శుక్రవారం కల్లా 100 kV కింద మార్చమని శుక్రవారం పూర్తి చేసుకుంటున్నాం. చేసుకోవాలని వెళ్ళిపోతా ఉంటే 32వ వార్డుకి ఎంటర్ అవుతున్నాడు. ఆ పాప వచ్చింది, ఆ పాప రాకూడదు. సార్ మీకు ఓటేసాను, నా ఓటు వృధా కాలేదు అని. అదేటమ్మా అంటే, నేనే సార్ మీకు చేసేవాడు కదా ఐటీ ఎంప్లాయ్. అదే నువ్వు వెళ్ళిపోయావు అంటే, లేదు లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నా, మీరు వెళ్ళిపోయిందో నాకు తెలిసింది, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చాను మీకు థ్యాంక్స్ చెప్పడానికి అంటూ సజెషన్స్. మీరు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకొద్ది స్పీడప్ చేయండి సార్, మాకు ఇంకా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, మా అమ్మా నాన్నల దగ్గర ఉండి వైజాగో విజయవాడ వెళ్ళి చేసుకుంటా, ఇక్కడైతే ఇక్కడ. 32వ వార్డుకి వచ్చాం. 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య బాలయోగి వీధి, అలాగే మా మైనార్టీ సోదర సోదరిమణులు ఉన్న వీధి, అది ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తున్నాం పని. సుమారు 30 సంవత్సరాలు మేడం గారు చాలా పట్టుపట్టి అక్కడ ప్రజలందరినీ కన్విన్స్ చేస్తా ఉన్నారు. అలాగే 5వ వార్డు మీదుగా వస్తూ ఉంటే ఒక పాప మళ్ళా సేమ్ ఐటీ మేడం గారి ఇంట్లో దేవంగ సామాజిక వర్గం వారి ఇంట్లోని టీకి బ్రేక్ ఇస్తే అక్కడ ఆ పాప సజెషన్, ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నామని వాళ్ళ సజెషన్స్. ఎంబీబీఎస్ అయిపోయింది అమ్మాయి, పీజీకి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి సజెషన్స్. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆశ్చర్యం అనిపించింది. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి, నా సజెషన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయి సజెషన్స్ ఇస్తే అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడితే, అవును సార్ మనకు అవసరం ఉంది ఫుల్ లెంత్ ఫోరెన్సిక్ సెటప్ అంతా కూడా ల్యాబ్ ఇవ్వండి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే తెలియని అంశాలు. అక్కడి నుంచి నేరుగా బీసీ హాస్టల్, నేను పదే మీ వాళ్ళు చాలా బాగా వచ్చి కవర్ చేశారు. కొన్ని ఛానల్స్ అయితే నేను పడుకుంటానా లేదా అని అనుమానంతో మార్నింగ్ 3ంటికి వచ్చి బాగా కవర్ చేశారు. నేను పడుకున్నానా లేదని మళ్ళీ నేనా కాదని క్లోజ్ షాట్లో ఏమో అనుకొని నన్ను దగ్గరుండి కూడా కవర్ చేశారు. 1 గంటకి కొంతమంది వచ్చి కవర్ చేశారు. నిడదవోలు మండలం తాళ్లపాలెం వద్ద ఉన్న అండర్ బ్రిడ్జ్ లోకి పరిసర ప్రాంతాల చేలు, కాల్వ నుండి భారీగా నీరు చేరడంతో తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీడియో కాల్ ద్వారా సమస్యలను తెలుసుకున్న మంత్రి తక్షణం స్పందించారు. ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కి ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే సత్వరమే స్పందించి వీడియో కాల్లో అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాల్సిందిగా తన కార్యాలయ సిబ్బందిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, కూటమి నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను మంత్రి దుర్గేష్ స్వయంగా వీడియో కాల్ ద్వారా వీక్షించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. 2-3 రోజులుగా ఈ సమస్యపై చర్చిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు ఇరిగేషన్ ఈఈ, నిడదవోలు ఎంపీడీఓ ఆంజనేయ శర్మ, తహసీల్దార్ నాయక్, కూటమి నాయకులు తక్షణమే తాళ్లపాలెం గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగారు. నిన్న ఈ బండి కూడా వచ్చే స్థితిలో లేదండి, కానీ వాళ్ళు చాలా బాగా లాగిందండి. ఓకే ఓకే సార్, ఓకే. ఇదిగో సార్ ఒకసారి చెప్పండి గ్రామస్తులందరికీ. అదిగో సార్ సురేంద్ర, మొత్తం చిరంజీవి గారు అందరూ వచ్చారండి మొత్తం. జై కూటమి. ఓకే సార్, థ్యాంక్ యూ.
సర్వాంజనేయ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ తేజ, జర్నలిస్ట్ సత్య ప్రధాన పాత్రలో విజయ్ పేరావు దర్శకత్వం వహించిన కాండ్రకోట రాజకీయం అనే చిత్రం ట్రైలర్ ను అనుశ్రీ సినిమాస్ అధినేత, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆవిష్కరించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో మీడియా సమక్షంలో చిత్రంలో యాక్ట్ చేసిన నటీనటుల మధ్య ట్రైలర్ లాంచ్ జరిగింది. జర్నలిస్ట్, యాక్టర్ సత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్ పేరాపు మాట్లాడుతూ, విలేజ్ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ రివెంజ్, లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తీయటం జరిగిందన్నారు. రాజమండ్రి, కడియం, చింతలూరు, రావులపాలెం ఈ ప్రాంతాల్లో షూట్ చేశామని మంచి థియేటర్ ఫీల్ కలుగుతుందని చెప్పారు. పెద్ద చిత్రాలతో పోటీ పడుతూ అతి తక్కువ బడ్జెట్తో తీసిన కాండ్రకోట రాజకీయం చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఫిలిం డిస్ట్రిబ్యూటర్, జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైతే పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ తేజ, విజయవాడ శ్రీనివాస్, చలం తిరుగటి, గాయత్రి, హరికృష్ణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది. నిజంగా మన రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న నటీనటులు అందరూ కనపడుతున్నారు. అలాగే విజయ్ పేరాపల్లి నిజంగా మన కుర్రోడు ఈ విధంగా అద్భుతంగా అసలు ఎంతో హై టెక్నాలజీలో తీసినట్టుంది. షూటింగ్ మొత్తం ఒకేసారి మొత్తం ఆ పెర్ఫార్మెన్స్ కూడా మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. విజయ్, ఆల్ ది బెస్ట్. మొత్తం ఈ నటీనటులు కూడా మన రాజమండ్రి, కడియం పరిసర ప్రాంతంలో అందరూ కూడా నిజంగా చాలా బాగా చేశారు. అందులో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ ఎలా ఉంటాయన్నది కూడా కళ్ళ కట్టుకున్నట్టు చూపించడం, అందులోనూ మన సత్య పర్యవేక్షణలో సినిమా రావడం చాలా అద్భుతంగా వచ్చింది. అందులో ఆ క్యారెక్టర్లు అవన్నీ చూస్తుంటే నిజంగా రియల్గా ఉన్నట్టు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా రౌడీజాలు, రాజకీయాలు అన్నీ ఉన్నాయి సినిమాలో, ప్రేమ. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మంచి సినిమాని ఆదరించాలి, మంచి టాలెంట్ని మనం గుర్తించుకోవాలి. వీళ్ళందరినీ కూడా మన ఏరియాలో ఉన్నందుకు మనం చాలా గౌరవపడాలని మనస్ఫూర్తిగా ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఒకే ఆధార్ నెంబర్తో బహుళ విద్యుత్ సేవా కనెక్షన్లు గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కి బీజేపీ జనతా వారీది బృందం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లో వినతి పత్రం అందజేశారు. జనతా వారధి కో కన్వీనర్ స్వామి సూర్యకిరణ్, యానాపు యేసు, మీనాక్షి రెడ్డి, బీజేపీ నాయకులు శివరామకృష్ణ, పల్నాడు శేషాద్రి తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. గతంలో జరిగిన పరిపాలన నిర్లక్ష్యం కారణంగా ఒకే ఆధార్ నెంబర్కు పలువురు విద్యుత్ వినియోగదారుల సేవలు అనుసంధానం అయిపోయాయని, ఫలితంగా అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా సమస్య పరిష్కరించాలని, వినియోగదారుల సేవలను మెరుగుపరచాలని కోరారు. బాధితుల నుండి కేవలం దరఖాస్తు స్వీకరించి ఇతర వినియోగదారుల ఆధార్ వివరాలు అడగకుండా షాకే విచారణ చేసి తప్పులను సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు స్వామి సూర్యకిరణ్, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి వారం శుక్రవారం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూ కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరిస్తున్నాము. కొన్ని సమస్యలు ఏవైతే పరిష్కారం కాని ఉన్నాయో అవి మా పెద్దలు ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మరికొన్ని సమస్యలు పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారికి వినతి రూపంలో మేము అందిస్తున్నాము. మేము ప్రజల నుండి మాకు చాలా అందుతున్న సమస్యల్లో తీవ్రమైన సమస్య ఏంటంటే, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య వాళ్ళకి ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇవి అందట్లేదని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మూల వెతికితే దీంట్లో వీళ్ళ పేరు మీద అమాయకులైన పేద ప్రజలు. భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జనతా వారధిలో వచ్చిన
ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో అది అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున ఏదైతే కొత్త పింఛన్దారులు పాత పింఛన్దారులు ఏంటి ఇబ్బంది అంటే వారికి ఆధార్ కార్డు కరెంటు బిల్లులకి అనుసంధానం అవడం, ఒక్కొక్క కరెంటు బిల్లు పైన 15-20 పేర్లు నమోదైపోవడం వల్ల ఒకే ఆధార్ కార్డు మీద అన్ని కరెంటు మీటర్లో యాడింగ్ అయిపోవడం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఇబ్బందులు మా పరిధిలోకి రావడం వల్ల ఈ రోజున అధికారుల దృష్టికి ఏదైతే ఉందో లబ్ధిదారులు తీసుకొని రావడం జరిగింది. అలాగే జనతా వారధిలో వచ్చిన ఫిర్యాదులు కూడా ఏదైతే గ్రామాల సమస్యలు గ్రామ ప్రజలతో కలిసి ఈ రోజున కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఉందో సబ్సిడీకి సంబంధించిన స్వాతంత్ర ఉద్యమ సమయంలో మా కొద్ది తెల్లదనం, దండాలు బాబు దండాలు అనే గీతాల ద్వారా బ్రిటిష్ వారిని జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ గడగడలాడించారని, ప్రజల హృదయాల్లో నిలిచారని ఆంధ్రకేసరి యువజన సమితి నాయకులు రఘుపాత్రుని సాయిబాబా అన్నారు. గరిమెల్ల 133వ జయంతోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పార్కులో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయిబాబా మాట్లాడుతూ పాటలు రాయడం ద్వారా జైలు జీవితం అనుభవించిన వ్యక్తిగా గరిమెల్ల ప్రాచుర్యం పొందారన్నారు. సమితి పూర్వాధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ చదివిన పాఠశాలకే గరిమెల్ల పేరు పెట్టిన ఘనత రాజమండ్రిలో దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు దూర్వాసుల సత్యనారాయణ, గుడుపుడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మాకొచ్చి తెల్లతనము బాబు అని చెప్పి ఓ పాట రాశారు. తర్వాత దండాలు దండాలు అంటూ అమ్మోరు తల్లికి దండాలనే ఓ పాట రాశారు. ఆ పాట రాసిన తర్వాత అది పెద్ద వైరల్ అయిపోయింది. ఏ కాగితం మీద రాస్తే అది పేడకి అమ్మారు రాజమండ్రిలో. మామూలు తెల్లకాగితం మీద రాసింది కొనుక్కుంటారు చూస్తే పేడ కొనుక్కున్నారు జనాలు. పెద్ద గొప్ప మంచి పాట అన్నమాట. ఆ పాటను మేము ఇక్కడంతా రాసాం దాన్ని. అప్పుడు బైకేన్ అని చెప్పి ఒక కలెక్టర్ ఉండేవాడు. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తాం, పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విగ్రహ ఆవిష్కరణ, మహనీయులను స్మరించుకోవాలని విద్యార్థులకు సూచన. 17న రాజమహేంద్రవరంలో జగన్నాథ రథయాత్ర వెల్లడించిన ఇస్కాన్ మేనేజ్మెంట్ ప్రతినిధులు. మన వార్డులో మన ఆదిరెడ్డితో ప్రజాపాలనకు కొత్త నిర్వచనం వెల్లడించిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించిన కందుల, పరిష్కారానికి రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.